Good morning children, welcome to Satya Foundation Maths. Today we are learning about basic concepts of bar graph. What is bar graph? Bar graph అంటే ఏంది? ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం ముందుగా డెఫినేషన్ నేర్చుకోవద్దండి, ఎందుకంటే అది బై హార్ట్ చేసినట్టు ఉంటుంది. కొంచెం కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దాన్ని డెఫినేషన్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ చూద్దామండి. చూడండి, ఒక పాఠశాల ఉందనుకుందాం. పాఠశాలకు ఎప్పుడైనా ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక క్లాస్లో ఆడిన విద్యార్థులు వివిధ రకాల గేమ్స్ ఆడి ఉంటారు. మీరు కూడా మీ క్లాసులలో చిన్నప్పుడు కానీ మీరు ఆడి ఉంటారు. కాబట్టి ఇప్పుడు చూడండి, గేమ్స్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఏమేమి గేమ్స్ ఉన్నాయండి? హాకీ 4, క్రికెట్ 7, ఫుట్బాల్ 5, కబడ్డీ 4, అదర్ గేమ్స్ ప్లేడ్ 2 ఓన్లీ. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా కానీ రెండు విధాల క్వశ్చన్స్ వస్తాయి. ఒకటేమో అకాడమిక్ ఇయర్, ఒకటేమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమి ఇస్తారంటే ఓన్లీ బార్ గ్రాఫ్ ఇచ్చేసి క్వశ్చన్స్ ఇస్తాడు. మళ్ళీ అకాడమిక్ ఎగ్జామ్స్ అంటే మీ యూనిట్ టెస్ట్ కానీ అంటే యాన్యువల్ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఏంటంటే ఈ బార్ గ్రాఫ్ గీయమని ఇస్తాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, బార్ గ్రాఫ్ గీయటం అంటే ఇది ఉంటుంది, దీన్ని గీసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ అండి, ఏం లేదు. మీకు కొన్ని రూల్స్ తెలుస్తుంటే ఈజీ గీయచ్చు. ఆ రూల్స్ ఏందో చూద్దాం. ఏం లేదండి, ఆల్రెడీ నేను గీశాను, కానీ మీరు గీయనవసరం లేదు. ఎట్లా గీయాలో నేను చెప్తా, చూద్దాం. ఇక్కడ గీయడం ఫస్ట్ చూసుకోవాలండి. ప్రతి దానికి కూడా ఒక టైటిల్ ఉంటుంది. టైటిల్ అంటే ఫస్ట్ మనం గీసుకోవాల్సింది ఏంటంటే రెండు గీసుకోవాలి. ఇట్లా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది ఆరిజిన్. ఇట్లా గీసుకోవాలి. ఇట్లా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుంటాం, ఆరిజిన్ అంటాం. ఒక టైటిల్ అనేది పెట్టుకోవాలి. టైటిల్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే ఆ టైటిల్ అనేది మొత్తాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ పెట్టినా చూడండి, ప్లేడ్ గేమ్స్ బై చిల్డ్రన్ అంటే ఆ టైటిల్ అనేది ఆ బార్ గ్రాఫ్ మొత్తాన్ని మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా చూడండి, టైటిల్ తర్వాత లేబుల్స్ ఉంటాయి. లేబుల్స్ ఏంటి అంటే ఇదొకటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఎప్పుడైనా కానీ నెంబర్ అనేది వై యాక్సిస్ మీద ఉంచుకోండి. ఇదేంటంటే ఇలాంటి గేమ్స్ కానీ లేకపోతే లైక్డ్ ఫ్రూట్స్ కానీ ఏదైనా కాన్సెప్ట్ ఉన్నాయేమో ఇటు సైడ్ గీసుకోవాలి. నెంబర్ ఏమో వై యాక్సిస్ మీద. అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనేది దేని కిందకి వస్తుందంటే లేబుల్ కిందకి వస్తుంది. టైటిల్ ఏమో ఇది లేబుల్. ఇక్కడ అదేవిధంగా ఎక్స్ గీసుకోవాలి, ఆరిజిన్, వై యాక్సిస్. మరి ఇంకా తర్వాత ఎట్లా గీయాలంటే ఏం లేదంటే ఒక స్కేల్ అనేది ఉంటుంది. స్కేల్ అంటే ఇదండి స్కేలు. ఏది 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. మరి స్కేల్ ఎట్లా గీసుకోవాలి అంటే మ్యాక్సిమం నెంబర్ చూసుకోవాలి. దీంట్లో మ్యాక్సిమం నెంబర్ 7 ఉంది. సో 7 కంటే ఎబోవ్ ఉన్నాయి మనం గీసుకోవాలి. అంటే ఎంతైనా తీసుకోవచ్చు. 1, 2, 3 మనకు ఒక సందర్భంలో ఏం తీసుకోవచ్చు అంటే 2, 4, 6, 8, 10 అట్లా కూడా తీసుకోవచ్చు. ఎట్లయినా తీసుకోవచ్చు, మనం పట్టే విధానాన్ని బట్టి మనం గీసుకోవచ్చు. ఇట్లా 1, 1 గీసిరు, 2, 2 గీసిరు అనేది చూడండి. స్కేల్ ఎట్లయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. 5, 10, 15, 20 ఇట్లా కూడా తీసుకోవచ్చు. అంటే ఒకవేళ నీకు 100 మెంబర్స్ ఉన్నారనుకో, ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకో, 50 మెంబర్స్ ఇట్లా గీయలేము కదండి. ఇక్కడ 8 వరకే పట్టింది. 50 కనుక ఉంటే మనం ఏం తీసుకుంటాం? 5, 10, 15, 20, 25, 30 అట్లా తీసుకోవాలి. ఒకవేళ ఒక 1000 ఉంటే ఒక 10,000 ఉందనుకోండి, 1000, 2000, 3000 అట్లా తీసుకుంటాం. మనకి ఎట్లా తీసుకున్నా ఏం లేదండి. ఇవే అండి కాన్సెప్ట్స్. ఏంటంటే ఎక్స్ యాక్సిస్, ఆరిజిన్, వై యాక్సిస్, అదేవిధంగా టైటిల్ ఉంటుంది, లేబుల్స్ ఉంటాయి, అదేవిధంగా స్కేల్ ఉంటుంది. దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు? బార్ గ్రాఫ్ గీయచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్ గ్రాఫ్ తర్వాత ఇంగ్లీష్లో నేర్చుకుందామండి. ఫస్ట్ తెలుగులో నేర్చుకుంటాం, తర్వాత క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే నేర్చుకుంటాము. Look at this bar graph. హాకీ, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, అదర్ ఎట్లా గీసుకోవాలంటే ఇప్పుడు చూసుకోండి. హాకీ ఎంత ఉందండి? 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ 4 వరకు గీసుకోవాలి. గీసేసినాం. అదేవిధంగా క్రికెట్ ఇట్లా గీసేసుకున్నాం. ఎంత? 7 కాబట్టి 7. ఫుట్బాల్ 5 కాబట్టి 5 గీసేసుకోవాలి. కబడ్డీ ఎంత? 4 కాబట్టి 4 వరకు గీసుకోవాలి. తర్వాత అదర్ ఎంత ఉంది? 2 కాబట్టి 2 గీసుకోవాలి. ఇందా చెప్పినాక ఒక ఎట్లా గీసుకోవాలి. అట్లా గీసుకున్న తర్వాత ఎంతవరకు ఉంటే అంతవరకు గీసుకోవాలి. హాకీ 4 ఉంది కాబట్టి 4 వరకు గీసినాము. అదేవిధంగా క్రికెట్ 7 ఉంది కాబట్టి 7 వరకు గీసుకోవాలి. ఫుట్బాల్ ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి 5 వరకు గీసుకోవాలి. ఒకవేళ మీకు ఈజీగా ఉండటానికి కూడా ఇంకో ట్రిక్ ఏంటంటే
దీని మీద నెంబర్ వేసుకోండి 4 కదా 4. క్రికెట్ ఎంత ఉంది 7 కాబట్టి 7 తీసుకోవాలి. ఫుట్బాల్ ఎంత ఉందండి 5. అంటే ఇక్కడ కూడా చూసుకున్నా ఏం లేదు 5. అదేవిధంగా కబడ్డీ 4. ఇక్కడ చూసుకోండి 2 అదర్ గేమ్స్. మళ్ళీ వీటి మీద ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమి ఇస్తాడంటే ఇట్లా గ్రాఫ్ ఇచ్చేస్తాడు, దానికి బార్ గ్రాఫ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఎట్లా అడుగుతాడో చూద్దాం. బార్ గ్రాఫ్స్ మీద వచ్చే క్వశ్చన్స్ చూద్దామండి. నెంబర్ 1, విచ్ గేమ్ ప్లేడ్ బై ది మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్, అంటే ఏ గేమ్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. లుక్ ఎట్ దిస్ గ్రాఫ్. విచ్ ఈస్ హైయెస్ట్ అమాంగ్ దీస్? సో లుక్ ఎట్ దిస్, క్రికెట్ ఈజ్ హైయెస్ట్. సో అవర్ ఆన్సర్ ఈస్ క్రికెట్. మంచిగా చూసుకోవాలండి, దీంట్లో హైయెస్ట్ ఏంటిదో చూసుకోవాలి. అదే ఏమవుతుంది అన్నట్టు ఎక్కువ మంది ఆడిన గేమ్ అవుతుంది. ఎక్కువ మంది ఆడిన గేమ్ ఏంది మనకు చూడగానే కనిపిస్తుందండి. దిస్ వన్ ఈజ్ హైయెస్ట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ క్రికెట్. ఎప్పుడైనా ఒక బార్ గ్రాఫ్లో అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే విచ్ ఈజ్ మోర్, విచ్ ఈజ్ లెస్, విచ్ 2 ఆర్ ఈక్వల్, ఇలాంటివి అడుగుతాడు. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏవేవి ఈక్వల్ ఉన్నాయి. అదేవిధంగా హౌ మెనీ మోర్ అంటాడు, అంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయని అడుగుతాడు. హౌ మెనీ లెస్ అంటాడు. ఈ 5 క్వశ్చన్ మీద ఎక్కువ ఉంటుందండి, చూసుకోవాలి. విచ్ ఈజ్ మోర్, విచ్ ఈజ్ లెస్, విచ్ ఆర్ 2 ఈక్వల్ అంటాడు. అదేవిధంగా మనకి హౌ మెనీ మోర్ అంటాడు, హౌ మెనీ లెస్ అంటాడు. ఈ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ 2 గేమ్స్ హ్యావ్ ఈక్వల్లీ ప్లేడ్ బై ద స్టూడెంట్. విచ్ 2 గేమ్స్ హ్యావ్ ఈక్వల్లీ ప్లేడ్ బై ద స్టూడెంట్స్. ఈక్వల్లీ ప్లేడ్ అయిన 2 గేమ్స్ చూడాలి. లుక్ ఎట్ దిస్ గ్రాఫ్. మనకి ఈ విజువల్గా మంచిగా కనిపిస్తుందండి. ఏ 2 ఈక్వల్ అనగానే మంచిగా చూసుకోండి. ఈ 2 ఈక్వల్ అనిపిస్తున్నాయి, కాకపోతే ఇట్లా చూసుకోండి, మంచిగా చూడగానే కనిపిస్తుంటాయి. ఏంటి అండి, హాకీ అండ్ కబడ్డీ. మంచిగా రాసుకోవాలండి. అవర్ ఆన్సర్ ఈజ్ హాకీ అండ్ కబడ్డీ. ఇంకొక 3 క్వశ్చన్స్ చూద్దామండి, అప్పుడు మొత్తం 5 క్వశ్చన్స్ అవుతాయి. అవర్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఈజ్ మోర్ నెంబర్, హాకీ ఆర్ ఫుట్బాల్. విచ్ ఈజ్ మోర్ నెంబర్ అంటే ఏది ఎక్కువ ఉంది, రెండిట్లా హాకీ ఆర్ ఫుట్బాల్ చూసుకోవాలి. హాకీ ఫుట్బాల్ చూసుకోండి. కంపేర్ బిట్వీన్ హాకీ అండ్ ఫుట్బాల్. విచ్ ఈజ్ మోర్, ఫుట్బాల్ ఈజ్ మోర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫుట్బాల్. ఏం లేదండి, రెండింటి మధ్య కంపేరింగ్ అడుగుతాడు. ఏ రెండింటి మధ్య అడిగిండు ఇప్పుడు చూడండి, హాకీ అండ్ ఫుట్బాల్ మధ్య అడిగిండు. అంటే ఈ రెండింటి మధ్య ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఏ రెండింటిని, హాకీ అండ్ ఫుట్బాల్. సో ఏది పెద్దగా ఉందండి, మనం చూడగానే మంచిగా చూడండి, ఫుట్బాల్ పెద్దగా ఉంది కాబట్టి ఆన్సర్ ఫుట్బాల్ రాసుకోవచ్చు. ఏ రెండింటి మధ్యనే కంపేరింగ్ ఇవ్వచ్చు, ఇట్లా కూడా అవ్వచ్చు. విచ్ ఈజ్ మోర్ నెంబర్ ఇన్ క్రికెట్ అండ్ కబడ్డీ. అప్పుడు ఏమవుతుందండి, క్రికెట్ అయిపోతుంది. అంటే క్వశ్చన్ అనేది ఏది ఎక్కువ ఉంది అడుగుతాడు. లేకపోతే విచ్ ఈజ్ లెస్ అంటాడు. విచ్ ఈజ్ లెస్ నెంబర్ ఇన్ ఫుట్బాల్ అండ్ కబడ్డీ అంటాడు. లెస్ అంటే ఏంది, తక్కువ, కాబట్టి కబడ్డీ రాసుకోవాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ మోర్ చిల్డ్రన్ ఆర్ ప్లేడ్ క్రికెట్ దెన్ కబడ్డీ. హౌ మెనీ మోర్ అంటే ఇక్కడ నెంబర్ అడగాలని. కొంతమంది ఏం చేస్తారంటే ఆన్సర్ అనేది నెంబర్ అడిగిందా లేకపోతే ఇవి గేమ్స్ అడిగినా అని చూసుకోవాలి. హౌ మెనీ మోర్ నెంబర్, హౌ మెనీ అనగానే ఎన్ని అని అర్థం. అంటే హౌ మెనీ అంటే ఎన్ని అనేది ఆన్సర్ వేయాలి కానీ గేమ్ తీయొద్దు. హౌ మెనీ మోర్ చిల్డ్రన్ ఆర్ ప్లేడ్ క్రికెట్ దాన్ కబడ్డీ. ఎంతమంది ఏం చేస్తారు, కబడ్డీ కంటే క్రికెట్ ఎక్కువ ఉంది ఆడుతున్నారు. అంటే క్రికెట్ ఆడే వాళ్ళు ఎంతమంది, క్రికెట్ కబడ్డీ కంపేర్ చేసుకోవాలి. క్రికెట్ ఇక్కడ ఉంది, కబడ్డీ ఇక్కడ ఉంది. అంటే క్రికెట్ ఆడేవారు కబడ్డీ కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారు. మనం చూడండి, ఈ 7 ఉన్నది, ఇక్కడ 4 ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 7 - 4 దట్ ఈక్వల్ 3. సో అవర్ ఆన్సర్ ఈజ్ 3. చూసుకోవాలి. కంపేరింగ్ ఒకటి ఉంటుందండి. అదేవిధంగా ఎన్ని ఎక్కువ ఉన్నాయి ఎన్ని తక్కువ ఉన్నాయి కూడా అడుగుతారండి. అవర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ విచ్ గేమ్ ఈజ్ ప్లేడ్ బై ది మినిమం చిల్డ్రన్. అంటే అది తక్కువ మంది ఆడిన గేమ్స్. అతి తక్కువ మంది ఆడిన గేమ్స్ అంటే అదర్ గేమ్స్ ఆడింటారు. చూడండి గ్రాఫ్లో చూడగానే మీకు అర్థమవుతుంది. అది తక్కువ మంది ఆడిన గేమ్స్ ఏంటంటే అదర్ గేమ్స్. ఇట్లా క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. లుక్ ఎట్ దిస్. వాట్ ఈజ్ బార్ గ్రాఫ్? ఏ గ్రాఫ్ డ్రాన్ యూజింగ్ రెక్టాంగులర్ బార్స్ టు షో ఈచ్ వాల్యూ ఆఫ్ డేటా. అంటే ఏంటంటే గ్రాఫ్ ఏం చేస్తుందండి, రెక్టాంగులర్ బార్స్ కలిగి ఉంటుందండి. లుక్ ఎట్ దిస్. ఆరిజిన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇట్లా చూసుకోండి. దిస్ వన్ ఈజ్ ఏ, దిస్ వన్ ఈజ్ బి,
దిస్ వన్ ఈజ్ సి, ఏబిసి. అంటే దేంతో ఏర్పడతాయండి? రెక్టాంగులర్ బార్స్తో ఏర్పడతాయి. అంటే చూడండి రెక్టాంగులర్ బార్స్ ఉన్నాయి, ఈ రెక్టాంగులర్ బార్స్తో ఏర్పడతాయి. ఇట్ ఈస్ విజువల్లీ, వీటి యొక్క క్యారెక్టర్స్ చూద్దామండి. ఇట్ ఈస్ విజువల్లీ మచ్ మోర్ ఫీలింగ్. ఇవి చూడడానికి మామూలుగా డేటా కంటే కూడా ఇవి ఈజీగా మంచిగా అనిపిస్తాయండి. ఎందుకంటే డేటా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4, ఇది 6, ఇది 5 అనుకుందామండి. ఇట్లా ఇచ్చినప్పుడు 4, 6, 5 ఇచ్చినప్పుడు నెంబర్లలో ఇచ్చినప్పుడు మనకు అంత మంచిగా అనిపించదు. ఇట్లా చూడంగానే ఏంటంటే మంచిగా ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది, అంటే మనకు ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది. అదేవిధంగా సెకండ్ వన్ ఈజ్ కంపేరింగ్ ఈజీలీ. కంపేరింగ్ ఈజీలీ ఏం చేసుకోవచ్చు? వీటి ద్వారా కంపేరింగ్ చేయడం అనేది చాలా ఈజీ. అంటే చూడంగానే చెప్పుకోవచ్చు విచ్ ఈజ్ మోర్, విచ్ ఈజ్ లెస్, అట్లా విచ్ టు ఆర్ ఈక్వల్, అంటే ఏ సమానంగా ఉన్నాయి, ఏవేవి ఎక్కువ ఉన్నాయి, ఏవేవి తక్కువ ఉన్నాయి, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అసలు బార్ గ్రాఫ్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే మనం మామూలుగా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ చూడగానే దాని గురించి చెప్పగలిగే, దాని గురించి ఇది పెద్దది ఇది చిన్నదని చెప్పడానికి వీలుగా, అంటే ఇది చూడవచ్చు అండి. నెంబర్లు రాకున్నా కానీ దీంట్లో పెద్దది ఏది చిన్నది అని కూడా చెప్పొచ్చు. అంటే అందరికీ అర్థం కావాలని చెప్పేసి ఈ బార్ గ్రాఫ్స్ ఉపయోగిస్తారు. అంటే చదువుకున్న వాళ్ళు కూడా అసలు నెంబర్ చూడడం అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు, మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఏది పెద్దగా ఉంది, ఏది సమానంగా ఉంది. అదేవిధంగా కొన్ని రకాల పంటలు ఉంటాయి, ఆ పంటలు పోయిన సంవత్సరం ఎట్లా పండించారు, ఈ సంవత్సరం ఎట్లా పండించారు, రాబోయే సంవత్సరంలో ఎంత పండుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంటే 2019, 20, 21లో ఎంత రావచ్చు అనేది మంచిగా మనకు గ్రాఫ్ రూపంలో ఉపయోగిస్తారు. అందుకోసం బార్ గ్రాఫ్స్ ఉపయోగిస్తామండి. దిస్ బార్ గ్రాఫ్, దిస్ ఈజ్ ద టైటిల్, రైస్ ప్రొడక్ట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ 2018 and 19 and 2019-20. These are labels, different states, rice product in million tons. This is the scale, 1 square centimeter equal 10 units. ఇక్కడ స్కేల్ చూడండి 10, 20, 30, 40, 50 ఇట్లా 10 డిఫరెన్స్లు ఇచ్చిండు. ఎందుకు 10 ఇచ్చిండు అంటే మ్యాక్సిమం వాల్యూ చూడండి నియర్లీ 90 ఉంది. 90 అంటే 100 వరకు మనం గీసుకోలేం కదా, గీసుకోలేం కాబట్టి 10, 20 ఇట్లా తీసుకున్నాడు. అంటే మనకు మ్యాక్సిమం వాల్యూ ఆధారంగా మనం ఏం చేసుకుంటాము, స్కేల్ తీసుకుంటాం. స్కేల్ ఎట్లా తీసుకున్నారు? 10, 20 అంటే 10 ఒక్కొక్కటి ఎంత 10 కాబట్టి 10, 20, 30 ఇట్లా తీసుకున్నారు. కారణం ఏంటంటే 100 వరకు మనం రాయలేం కాబట్టి. చూడండి మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి. మామూలుగా అంటేనేమో 1 ఉన్నదేమో ఒక తీరుగా ఉంటే ఇక్కడ ఒక్కొక్క దాంట్లో డబల్ ఉన్నాయి. చూడండి తెలంగాణ స్టేట్లో 2018-19, 2019-20 రైస్ ప్రొడక్ట్ ఇది. అదేవిధంగా తమిళనాడు రైస్ ప్రొడక్ట్ చూడండి 2018-19, 2019-20. అంటే ఒకే స్టేట్కు 2 years ఇచ్చిండు. అదేవిధంగా డిఫరెంట్ స్టేట్స్కి ఇచ్చిండు. డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయి. మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలంటే ఒకే దాంట్లో డబలింగ్ ఉన్నాయి నియర్లీ మనం చెప్పుకోవాలంటే. కాబట్టి ఇలాంటివి కన్ఫ్యూజింగ్ ఎక్కువ ఉంటుంది, రాంగ్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్లీన్ అబ్జర్వేషన్ చేయాలి. క్వశ్చన్ చూడండి, వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ బై దిస్ బార్ గ్రాఫ్. వాట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తుంది? ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఏది ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి? టైటిల్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ టైటిల్. సో అవర్ ఆన్సర్ ఈజ్ రైస్ ప్రొడక్ట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ 2018-19 and 2019-20. అంటే ఈ బార్ గ్రాఫ్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి? రైస్ ప్రొడక్ట్ అనేది డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ ఇయర్స్లలో ఎట్లా ఉందని తెలుపుతుంది. డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ ఇయర్స్లో ఎట్లా ఉంది తెలుపుతుంది. చూడండి, విచ్ 2 states హ్యావ్ సేమ్ ప్రొడక్షన్ ఇన్ 2019-20. సేమ్ ప్రొడక్షన్ ఇన్ 2019-20. సో వీఆర్ అబ్జర్వ్ ఇన్ ఇయర్ 2019 and 20. 2019-20ని అబ్జర్వ్ చేసుకోవాలండి. 2019-20 అనగానే చూసుకోండి ఇలా ఎంటీ ఉన్నాయి మొత్తము 2018-19, కానీ ఇట్లా గీతలు ఉన్నాయి మొత్తం 2019-20. కాబట్టి గీతలు ఉన్నాయి మాత్రమే అబ్జర్వేషన్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. మంచిగా చూడండి 2019-20 అడిగిండు కాబట్టి 2019-20నే చూసుకోవాలి. ఆ 2019-20లో ఏం అడిగిండు? సేమ్ ప్రొడక్షన్ అడిగిండు. సేమ్ అంటే ఈక్వల్ ప్రొడక్షన్ ఉన్నాయి చూసుకోవాలి. ఈ 4 ఇట్లా చూసుకోండి, ఈక్వల్ ప్రొడక్షన్ ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. సో అవర్ ఆన్సర్ ఈస్ తమిళనాడు అండ్ యూపీ. తమిళనాడు అండ్ యూపీ ఆర్ సేమ్ ప్రొడక్షన్ ఇన్ 2019-20. సో అవర్ ఆన్సర్ ఈస్ తమిళనాడు అండ్ యూపీ.
ఉత్తరప్రదేశ్ ఉన్నదండి, తమిళనాడు ఉత్తరప్రదేశ్. అవర్ థర్డ్ క్వశ్చన్ ఈస్ విచ్ స్టేట్ హ్యావ్ మినిమమ్ ప్రొడక్షన్ ఇన్ 2018-19? విచ్ స్టేట్ హ్యావ్ మినిమమ్ ప్రొడక్షన్ ఇన్ 2018-19? మినిమం అంటే తక్కువ, ఏ ఇయర్లో 2018-19లో తక్కువ ఉన్నది చూసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, 2018-19 అన్నాడు. ఎక్కడ రాంగ్ చేస్తారంటే ఇయర్స్ చూస్తే కాబట్టి రాంగ్ చేస్తారండి. 2018-19 చూడకుండా 2019-20 చూస్తే రాంగ్ అయినట్టే. కాబట్టి కంపల్సరీ ఆ ఇయర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఏంది మినిమం వాల్యూ, మినిమం అంటే తక్కువ. 2018-19లో చూసుకోండి. ఇవి ఎంటీ ఉన్నాయి మొత్తం 2018-19లో. చూడండి మంచిగా అబ్జర్వ్ చేస్తే ఏది మినిమం వాల్యూ ఉన్నదండి, తమిళనాడు మినిమం వాల్యూ ఉన్నది. సో అవర్ ఆన్సర్ ఈస్ తమిళనాడు. మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలండి, ఏం లేదు, కన్ఫ్యూజ్ లేకుండా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇయర్ ఏం అడిగిండు, మినిమం అడిగిండా, మ్యాక్సిమం అడిగిండా, సేమ్ అడిగిండా చూసుకోవాలి. 2018-19 కాబట్టి 2018-19లో చూసుకోవాలి. ఎన్ని ఎంటీగా ఉన్నాయి, ఎంటీగా ఉన్న దాంట్లో మినిమం వాల్యూ ఏది 2018-19 అడిగింది. 19లో ఏముంది, తమిళనాడు ఉంది. గెట్ అవర్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ మ్యాక్సిమం ప్రొడక్షన్ ఇన్ 2018-19? 2018-19లో మ్యాక్సిమం ప్రొడక్షన్ చూసుకోవాలి. 2018-19 అనగానే ఎంటీ ఉన్నాయి చూసుకోండి. ఇవి ఎన్ని ఎంటీ ఉన్నాయి చూసుకోవాలి. మ్యాక్సిమం ప్రొడక్షన్ ఇందాక మనం చూపెట్టినాం. ఇది చూడండి, మ్యాక్సిమం ప్రొడక్షన్ 2018-19లో ఏది ఉన్నదండి, 2018-19లో చూడండి మంచిగా అబ్జర్వ్ చేస్తే మనకు యూపీ కనిపిస్తుంది. ఎంటీలలో చూడండి, ఎంటీలలో చూసుకుంటే ఏముందండి, యూపీ ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ యూపీ. విచ్ స్టేట్ హ్యావ్ మ్యాక్సిమం ప్రొడక్షన్ ఇన్ 1 year ఆఫ్ స్పాన్? అంటే 1 year లోపు, అంటే ఏ ఇయర్ అయినా కావచ్చు, మ్యాక్సిమం ప్రొడక్షన్ కావాలి ఇన్ 1 year ఆఫ్ స్పాన్లో. మొత్తంలో ఒకే ఇయర్లో హయ్యెస్ట్ ఉన్నది అని చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇయర్ అనేది మనకు సంబంధం లేదండి, ఏ ఇయర్ అయినా చూసుకోవచ్చు. 1 year ఆఫ్ స్పాన్లో మ్యాక్సిమం చూసుకోవాలి. అంటే అన్నిటినీ కంపేర్ చేసుకోవాలి. అన్నిటి కంపేర్ చేసినప్పుడు హయ్యెస్ట్ ఏది ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది హయ్యెస్ట్ ఏముందండి, యూపీ. సో అవర్ ఆన్సర్ ఈజ్ యూపీ. ఇట్లా కూడా అడగవచ్చు, విచ్ స్టేట్ హ్యావ్ మినిమం ప్రొడక్షన్ ఇన్ 1 year ఆఫ్ స్పాన్? 1 year ఆఫ్ స్పాన్లో మినిమం ప్రొడక్షన్ ఉన్నది ఏది అంటే ఏ ఇయర్ అయినా చూసుకోవచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, అన్నిట్లలో కంపేర్ చేసుకున్నప్పుడు మినిమం ఉన్నది ఏదండి, ఇది ఉన్నదండి తమిళనాడు. ఇయర్ అవసరం లేదు మనకు, ఏమన్నాడంటే 1 year ఆఫ్ స్పాన్, అది ఏ ఇయర్ అయినా కావచ్చు. అంటే అవర్ ఆన్సర్ ఈజ్ తమిళనాడు. ఎప్పుడు మినిమం అడిగితే, మ్యాక్సిమం అడిగితే మొత్తంలో చూసుకోవాలి. అంటే ఈ బార్ గ్రాఫ్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. ఆ బార్ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయాలి, ఆన్సర్ రాయాలి, అంతే చూసుకోవాలి. ఇంకే విధంగా అడగచ్చు, విచ్ స్టేట్ హ్యాస్ మినిమం ప్రొడక్షన్ ఇన్ 2019-20 కూడా అడగవచ్చు. మ్యాక్సిమం ప్రొడక్షన్ అంటే చూడండి, విచ్ స్టేట్ హ్యాస్ మ్యాక్సిమం ప్రొడక్షన్ 2019-20 అడిగింది అనుకో, మ్యాక్సిమం ప్రొడక్షన్ 2019-20లో చూసుకోవాలి. ఏది ఉంటుందండి మ్యాక్సిమం ప్రొడక్షన్లో, ఇది చూసుకోండి. ఇవి మనకు మ్యాక్సిమం ప్రొడక్షన్లో ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. అట్లా అబ్జర్వేషన్ చేసుకొని ఆన్సర్ రాయాలి. దిస్ బార్ గ్రాఫ్ సేల్స్ ఆఫ్ మోటార్ సైకిల్స్ ఇన్ ఏ వీక్. ఒక వీక్లో ఎన్ని మోటార్ సైకిల్స్ సేల్ చేసిరు అనేది ఉంటుందండి. చూడండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, ఆరిజిన్, సేల్స్ ఆఫ్ మోటార్ సైకిల్స్. చూడండి ఇక్కడ ఒక క్లూ ఇచ్చిండండి, దిస్ ఈక్వల్ 10 మోటార్ సైకిల్స్. అందుకోసం మన స్కేల్ ఇవ్వలేదు. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసిరా, స్కేల్ లేదనుకుంటారు. స్కేల్ ఎందుకు ఇవ్వలేదంటే ఇదే స్కేల్ అన్నట్టు, ఒక్కొక్కటి ఎంత 10 మోటార్ సైకిల్స్ అన్నట్టు. అంటే ఒక్కొక్క బాక్స్ హ్యావ్ 10 మోటార్ సైకిల్స్. అదే స్కేల్గా మనం తీసుకుంటాము. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇది అకాడమిక్ బుక్లో ఉంటుంది మీకు, 4th కానీ 5th కానీ 6th క్లాస్లలో ఇలాంటివి ఉంటాయి. లుక్ ఎట్ దిస్, హౌ మెనీ మోటార్ సైకిల్స్ వర్ సోల్డ్ ఆన్ వెడ్నెస్డే? హౌ మెనీ మోటార్ సైకిల్స్ వర్ సోల్డ్ ఆన్ వెడ్నెస్డే? వెడ్నెస్డే రోజు ఏమైనా చూసుకోండి, ఎన్ని మోటార్ సైకిళ్ళు అమ్మబడ్డాయి చూసుకోవాలి. వెడ్నెస్డే చూసుకోండి, 1 2 3 4. సో ఎవ్రీ బాక్స్ హ్యావ్ 10. సో 4 కాబట్టి ఏముంటాయి, 40 ఉంటాయి. అవర్ ఆన్సర్ ఈస్ 40. మంచిగా చూసుకోవాలండి. హౌ మెనీ మోటార్ సైకిల్స్ వర్ సోల్డ్ ఆన్ వెడ్నెస్డే అంటే ఎన్ని మోటార్ సైకిళ్ళు అమ్మబడ్డాయి వెడ్నెస్డే రోజు చూసుకోవాలి. ఎవ్రీ బాక్స్ హ్యావ్ 10 మోటార్ సైకిల్స్. లుక్ ఎట్ దిస్, 1 2 3 4. We have 4 boxes. So our answer is 40. 4 10 40 కదా, అన్ని 10 20 30 40.
అట్లా చూసుకోవాలండి. సెకండ్ క్వశ్చన్ ఈజ్ విచ్ డే ఈజ్ ద సేల్ లోయెస్ట్, హౌ మెనీ మోటార్ సైకిల్స్ సోల్డ్. విచ్ డే ఈజ్ ద సేల్ లోయెస్ట్, ఏ రోజు సేల్ అనేది లోయెస్ట్గా ఉంది. అదేవిధంగా హౌ మెనీ మోటార్ సైకిల్స్ సోల్డ్, ఆ రోజు మోటార్ సైకిల్స్ ఎన్నో మీరు ఈజీగా చూడొచ్చు అండి, మంచిగా చూసుకోవచ్చు. సేల్ లోయెస్ట్ ఉన్నది ఇదే అండి, మంచిగా చూసుకోండి. అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే మండే ఓన్లీ ఎంత ఉన్నాయండి 10, 20. అది కూడా అడిగిండు ఆన్సర్లో 2 అడిగిండు చూడండి. విచ్ డే ఈజ్ ద సేల్ లోయెస్ట్, అవర్ ఆన్సర్ ఈజ్ మండే. లేకపోతే ఇక్కడ కూడా రాసుకోవచ్చు, ఆన్సర్ ఈజ్ మండే. అండ్ హౌ మెనీ మోటార్ సైకిల్స్ సోల్డ్, ఎన్ని మోటార్ సైకిల్ ఆ రోజు అమ్మబడ్డాయి 10, 20. సో అవర్ ఆన్సర్ ఈజ్ 20. లుక్ అట్ దిస్, అవర్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ సేల్ ఈజ్ ఆన్ ట్యూస్డే దెన్ ఆన్ మండే. ట్యూస్డే దెన్ ఆన్ మండే, హౌ మెనీ టైమ్స్ అనగానే ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది అని చూసుకోవాలి అంటారండి. ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది ట్యూస్డే కంటే మండే. ఫర్ ఎగ్జాంపుల్ మండే చూడండి, మండేనేమో 20 ఉన్నది, ట్యూస్డే ఏమో 40 ఉంది. అంటే ట్యూస్డే ఏంది చూడండి, 20 × 2 దెన్ వీ గెట్ 40. సో అంటే 2 టైమ్స్ ఎక్కువ ఉన్నది ఏది మండే కంటే ట్యూస్డే. అంటే 2 టైమ్సే కదా, ఎందుకని చూసుకోవాలి. ఇది 2 బాక్సెస్ ఉంటే 4 ఉన్నాయి, అంటే నీ డబల్ ఉన్నాయి. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 2 times. ఆన్ విచ్ డే ఈజ్ ద సేల్ హైయెస్ట్, విచ్ డే ఈజ్ ద సేల్ హైయెస్ట్ సేల్ అనగా చూడండి, ఈజీగానే బార్ గ్రాఫ్ చూడండి మంచిగా కనిపిస్తుందండి. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 కౌంట్ కూడా చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ అయ్యచ్చు. అవర్ ఆన్సర్ ఈజ్ థర్స్డే. వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మోటార్ సైకిల్స్ సోల్డ్ ఇన్ ద వీక్. టోటల్ మోటార్ సైకిల్ చూసుకోవాలండి. ఇది కొంచెం మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అయిపోతుందండి. దీంట్లో ఎన్ని ఉన్నాయండి 20 ఉన్నాయి, దీంట్లో 40 ఉన్నాయి. లేకపోతే మొత్తం బాక్సెస్ లెక్క పెట్టి కూడా చేసుకోవచ్చు అండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 into 10 దట్ ఈక్వల్ 250. అంటే ఏంది ఎవ్రీ బాక్స్ హ్యావ్ 10 మోటార్ సైకిల్స్. అంటే ఇలాంటి ఎన్ని ఉన్నాయి 25 ఉన్నాయి కాబట్టి 25 × 10 అంటే ఎంత 250 వచ్చింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 250. అంటే 250 మోటార్ సైకిల్స్ అనేవి ఈ వీక్లో అనేది అమ్మడం జరిగిందండి. అదేవిధంగా ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు అంటే విచ్ 2 days ఆర్ ఈక్వల్ సేల్స్, విచ్ 2 days ఆర్ ఈక్వల్ సేల్స్. అంటే ఏ రోజులలో ఈక్వల్ సేల్స్ ఉన్నాయి చూడండి, ఈ 2 ఈక్వల్ సేల్స్ ఉన్నాయి, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే. అట్లా కూడా క్వశ్చన్ అడగవచ్చు, ఏదైనా హైయెస్ట్ అడగవచ్చు. ఒకటే చూసుకోండి, విచ్ ఈజ్ మ్యాక్సిమం, విచ్ ఈజ్ మినిమం, విచ్ ఆర్ ఈక్వల్, విచ్ ఈజ్ మోర్ దెన్, అంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయని ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. మంచిగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 ప్రాబ్లం ద్వారానే మీకు అదేవిధంగా మొత్తం అర్థమవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అకాడమిక్ బుక్స్ అయినా సిబిఎస్ఈ బుక్స్ నుంచి ఎక్కువ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసుకోండి, సిబిఎస్ఈ బుక్స్ నుంచి బాగా వస్తుంటాయండి ఇలాంటి క్వశ్చన్స్. మీరు అనుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటారు, అదంతా భ్రమనే. ఓన్లీ సిబిఎస్ఈ బుక్స్, స్టేట్ బుక్స్, మన స్టేట్ జాబ్స్ అయితే స్టేట్ బుక్స్ నుండి వస్తాయి, సెంట్రల్ జాబ్స్ వస్తే సిబిఎస్ఈ బుక్స్ నుండి ఎక్కువ రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో రెగ్యులర్గా రావాలంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. గుడ్ లక్.